నేటి ధరణి న్యూస్కు స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరులో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోగ్యం బాగుండాలని తెలుగుదేశం పార్టీ తూని నియోజకవర్గ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు సర్వోత్తమ ప్రార్థనలు చేశారు. సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో 108 టెంకాయలు కొట్టి ఆలయ అర్చకుడు కొత్తలంక పేరయ్య శాస్త్రి శివునికి అభిషేకాలు, ఆలయ ప్రాంగణంలో గల అమ్మవారికి మరియు సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సిబిఎన్ చర్చిలో ప్రెసిడెంట్ అడ్డాల నానిబాబు, ట్రెజరర్ నందికా చిన్న సత్యనారాయణలు ప్రార్థనలు చేశారు. మసీద్ ఏ రసూల్ మసీద్లో షేక్ మీరాబాయ్, ఎండి రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మరియు కృష్ణారావు ఫాలోవర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంకారెడ్డి వెంకట సత్యనారాయణ, కడితి చిన్ననూకరాజు, అంకారెడ్డి వెంకటేష్, నందిక నానిబాబు, పంపరబైన దేవుళ్లు తదితరులు పాల్గొన్నారు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم اهدنا الصراط المستقيم اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم أنت السلام ومنك السلام وعليك السلام تبارك ربنا وتعالى يا ذا الجلال والإكرام اللهم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو الحي القيوم اهدنا الصراط المستقيم اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم أنت السلام ومنك السلام وعليك السلام تبارك ربنا وتعالى يا ذا الجلال والإكرام اللهم ఈ రోజు మన శాసనమండలి నాయకులైన యనమల దివ్య గారి తండ్రి గారైన యనమల రామకృష్ణ గారికి కొంచెం ఆరోగ్యం బాగలేదని మన స్వామివారైన శ్రీ సర్వమంగళాంబ భోగలింగేశ్వర దేవస్థానం ముందు స్వామి ఆయన ఆరోగ్యం కోసం 108 కొబ్బరికాయలు పుట్టారు. అందుచేత ప్రజలందరూ వచ్చారు, భక్తులందరూ వచ్చారు. తర్వాత పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీలో ఉన్న ఓటేసిన ప్రజలు అందరూ వచ్చారు. కావున ఆయనకు ఆరోగ్యం స్థిరంగా ఉండాలని, బాగా ఉండాలని, ఆయన నాయకత్వంలో పరిపాలించాలని మనం అందరూ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః. ఈరోజు మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఈరోజు కోటనందూరు గ్రామంలో రసూల్ గారి మసీదు నందు ఇవాళ మన ప్రార్థన చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల మతాలకు అతీతంగా ఈరోజు శివాలయంలోనూ, అలాగే మసీదులోనూ, అలాగే చర్చిలోనూ 3 చోట్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మన యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కుదుటపడాలని, ఇంతకు ముందులాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆయన మనందరి కోసం ఎంతో ప్రజాసేవ కోసం ఆయన ముందుకు కదిలి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ దువా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఒకటే, మన నాయకుడు, మన ఆరాధ్య దేవత, పెద్ద ఆయన అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంతో ముందుకు రావాలని, మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మునుపట్లాగే మా అందరికీ కూడా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఈరోజు కోటనందూరు గ్రామంలో రసూల్ గారి
మసీదు నందు ఇవాళ మన దువా చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల మతాలకు అతీతంగా ఈరోజు శివాలయంలోను, అలాగే మసీదులోను, అలాగే చర్చిలోను 3 చోట్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మన యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కుదుటపడాలని, ఇంతకు ముందులాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆయన మనందరి కోసం ఎంతో ప్రజాసేవ కోసం ఆయన ముందుకు కదిలి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ దువా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఒకటే, మన నాయకుడు, మన ఆరాధ్య దేవత పెద్ద అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంతో ముందుకు రావాలని, మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మునుపటిలాగే మా అందరికీ కూడా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కొంత క్షీణించడం వల్ల ఈరోజు కోటనందూరు గ్రామంలో మస్జిద్ రసూల్ గారి మసీదు నందు ఇవాళ మన దువా చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుల మతాలకు అతీతంగా ఈరోజు శివాలయంలోను, అలాగే మసీదులోను, అలాగే చర్చిలోను 3 చోట్ల కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో మన యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యం కుదుటపడాలని, ఇంతకు ముందులాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఆయన మనందరి కోసం ఎంతో ప్రజాసేవ కోసం ఆయన ముందుకు కదిలి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ దువా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఒకటే, మన నాయకుడు, మన ఆరాధ్య దేవత పెద్ద అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆరోగ్యంగా ఎంతో ఆరోగ్యంతో ముందుకు రావాలని, మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, మునుపటిలాగే మా అందరికీ కూడా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు మనందరికీ పెద్ద ఆయన, మన తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు తుని నియోజకవర్గంలో. ఆయన ఈరోజు కొంత అస్వస్థతకు గురై ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఆయనకి ఈరోజు ఆపరేషన్ చేయడం జరిగింది, స్టంట్స్ వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన కోటనందూరు గ్రామంలో శ్రీ సర్వమంగళాంబ సమేత శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శి అవ్వాలని, అలాగే మన యనమల దివ్యమ్మ గారు కూడా ఎంతో పరిపక్వతతో పరిపాలన సాగించాలని, ఎంతో వారి కుటుంబం అంతా కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వామివారికి 160 సంవత్సరాల చరిత్ర ఉన్న మన భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో 108 టెంకాయలు కొట్టి అభిషేకంతో ఆయనకి ఘనంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని మరొకసారి మా మండల నాయకులు పోతల సూరిబాబు గారు, గాడి రాజబాబు గారు, మా పార్టీ అధ్యక్షులైనటువంటి అంకారెడ్డి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి భగవంతుడు ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యం కలిగించి మా అందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మా పంతులు గారు, మా శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కోటనందరంలో కూడా ఈరోజు యనమల రామకృష్ణ గారు ఒంట్లో ఆరోగ్యం బాగోక ఈరోజు మండల పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఇవాళ కోటనందూరు శివాలయంలో 101 కొబ్బరికాయ కొట్టి ఆయన ఆరోగ్యం 114 కొబ్బరికాయలు కొట్టి ఆరోగ్యం సుఖంగా ఉండాలి, మళ్ళా మాకు ఆదర్శంగా నిలబడాలి. అలాగే ఆయన తెలివితేటలతో ఇంకో ఎంతో మంది ఈ రాజకీయంగా ఎదగాలి.
ఆయన సూచనల మేరకు కూడా ఆయన సూచనల సలహాలతో అలా పార్టీ ఇంకా మోసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి యువ నాయకులు మన వెలగ వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ భోగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పాల్గొని పూజ చేసి ఆరోగ్యం కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై